ఏపీలో వైఎస్ఆర్సీపీదే మరోసారి అధికారమని మెజారిటీ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో పార్టీ నేతలు అభ్యర్థుల్లో విజయోత్సాహం మరింతగా ఉప్పొంగుతోంది. అసలు ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండానే మే 13న జరిగిన పోలింగ్ రోజునే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమైందని ధీమాగా చెబుతున్నారు. 5 ఏళ్లలో అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు, ఇతర వర్గాలు మరోసారి వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలన్నీ వైఎస్ఆర్సీపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండానే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమైపోయిందని ధీమాగా చెబుతున్నారు పార్టీ నేతలు, అభ్యర్థులు. మంగళవారం వెలువడే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ లో ఎగ్జిట్ పోల్స్ కు మించి మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. 2019 నాటి ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. మొత్తం ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టినారని అనుకోవడం జరుగుతుంది. అన్ని సర్వేలన్నీ మనకు 2019లో ఏ సర్వేలు చెప్పినాయో మనం అధికారంలోకి వస్తాం. ఇప్పుడు కూడా అదే సర్వేలు గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మాకు అదే ధైర్యం ఉంది. రేపు 4వ తేదీ కౌంటింగ్లో కూడా అదే వస్తాం. ఖచ్చితంగా ఈ సర్వేలు అందరూ ఏవైతే నంబర్లు వెల్లడిస్తున్నారో దానికన్నా చాలా గొప్పగా ఇంకా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్లీన్ స్వీప్ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోబోతున్నది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి నాయకుడు, కార్యకర్త నమ్ముతున్నాడని. రెండోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు మంత్రి రోజా. ఏపీ ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మహిళలు, వృద్ధులు రాత్రి వరకు లైన్లో నిలబడి ఓటు వేశారని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడినా కూటమికి ఓటమి తప్పదని చెప్పారు రోజా. అండ్ జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. రాష్ట్రంలో 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుందన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సీఎం జగన్ పై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. ఆ నమ్మకం వల్లే బయటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వచ్చి వైఎస్ఆర్సీపీకి ఓటేశారన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 150కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మరలా జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మమ్మల్ని ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితం గడపడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో మమ్మల్ని ప్రజల వద్దకు వెళ్ళమని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఎమ్మెల్యేలందరూ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పంపించాడు ఆయన. ఈరోజు మా అందరి గెలుపుకి చాలా సునాయాసం అవడానికి కారణం అదొక గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ గారి సంక్షేమాలు, ముఖ్యంగా అన్నింటి ముఖ్యమైనది నమ్మేరు జగన్ గారు. ఏపీలో రెండవసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని వైఎస్ఆర్సీపీకే జైకొట్టాయన్నారు. సీఎం జగన్ పాలనలో సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని, అందుకే వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే దృఢ సంకల్పంతో జనం బారులు తీరి ఓటు వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి రాష్ట్రానికి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎక్కడెక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి రెండోసారి రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో లైన్లో బారులు తీరి మరీ ఓటు వేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతోంది అని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగించడం ఖాయమన్నారు చోడవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగానే మునుపటి కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని 151 సీట్ల పైనే అధికారం చేపట్టబోతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే మాట చెప్పారో అదే రీతిలోనే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రావడం. ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీదే విజయమని తేలిపోయింది. ఇక మెజారిటీ ఎంతొస్తుందనేది చూడాలని చెబుతున్నారు పార్టీ నేతలు. మంగళవారం జరగనున్న కౌంటింగ్లో వెల్లడయ్యే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.